ఈరోజు బ్యాచిలర్స్ కోసం చికెన్ రెసిపీ చేసి చూపిస్తున్నానండి. కొంచెం బ్యాచిలర్ చికెన్ రెసిపీ చేసుకొని దీంట్లో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో 4 పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసుకోండి. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకు, 2 టీ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీంట్లోనే శుభ్రంగా కట్ చేసుకున్న అర కేజీ చికెన్ కూడా వేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా చికెన్ వేసి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసి వేసుకోండి. ఇంకా నాకు సాగు చేస్తున్నాం కాబట్టి నాకు అల్లం ముక్కలు ఒకవేళ మీరు వేసిన తర్వాత ఇంట్లో ఉప్పు సాల్ట్ 1.5 టీ స్పూన్ సాల్ట్ నాకు కరెక్ట్గా సరిపోయింది. ఆయిల్ కూడా మీడియం సైజు 2 ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. మీడియం సైజు ఒక టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి మొత్తం బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుతుంది. కలిపేసిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో మూత తీసి కలిపి మళ్ళీ ఒక పెడుతూ వేయించండి. అలా వేయించడం వల్ల ఇప్పుడు 10 నిమిషాల తర్వాత కారం వేసుకున్నాను. ఆ వేసిన పచ్చి కూడా వేసాను కాబట్టి సరిపోతుందండి. ఇప్పుడు గరం మసాలా కూడా వేసుకొని ఫ్లేమ్లో 2 నిమిషాలు వేసుకొని మనం వేసిన ఈ మసాలా ఇప్పుడు 2 నిమిషాలు వేసి ఈ విధంగా బాగా ఎర్రగా వేగుతుంది. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి లాస్ట్‌గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని